అందరి నోట ఒకటే మాట, ఖతార్ జైలు నుంచి భారత్ మన ఖైదీలను ఎలా విడుదల చేయించిందని. చాలా మందికి ఇది $1 మిలియన్ ప్రశ్నే. గల్ఫ్ యుద్ధ సమయంలో మన దేశం అందించిన ఆపన్నహస్తమే ఈరోజు ఖైదీల విడుదలలో ఖతార్ కఠిన చట్టాలను సైతం కరిగించేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దీనికి తోడు అరబ్ ఎమిరేట్స్కు అత్యధిక ఎగుమతులు చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి కావడం వల్ల ఖైదీల విడుదలకు కలిసొచ్చే అంశమైంది. అసలు ఈ కేసు ఏమిటి? మన నేవీ మాజీ అధికారులు ఎలా అరెస్ట్ అయ్యారనేది పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాడార్ కళ్లుగప్పే ఇటలీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే మినియేచర్ సబ్మెరైన్స్కి సంబంధించిన సమాచారాన్ని దోహాలోని అల్దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తున్న విశ్రాంత భారత నేవీ అధికారులు ఇజ్రాయెల్కి అందించారని ఖతార్ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. వీటి ఆధారంగా గూఢచర్య నేరంపై ఖతార్ అధికారులు మన నేవీ మాజీ అధికారులు 8 మందిని ఆగస్టు 2022లో అరెస్ట్ చేశారు. గూఢచర్య అభియోగంపై అరెస్ట్ అయిన భారత అధికారుల్ని అక్కడి న్యాయస్థానం 2 సార్లు మాత్రమే విచారించి అక్టోబర్ 26, 2023లో ఏకంగా మరణశిక్షను విధించింది. భారత్ చేసుకున్న అప్పీలుపై ఖతార్ కోర్టు తిరిగి పలు దఫాల విచారణ అనంతరం గతేడాది డిసెంబర్ 28న మరణశిక్షను సాధారణ శిక్షగా మార్పు చేస్తూ తీర్పు వెల్లడించింది. పద్దెనిమిది నెలలుగా ఖతార్ జైల్లో మగ్గిన మన నేవీ మాజీ అధికారుల్ని సురక్షితంగా విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ఎంతో సంయమనంతో పక్కా ప్రణాళికని రూపొందించింది. ఆ దేశంతో భారత్కున్న ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో దౌత్య చర్యల్ని వేగవంతం చేసింది. న్యాయపరమైన అన్ని మార్గాల్ని శోధించి ఎప్పటికప్పుడు ఖతార్ అధికారులతో సంప్రదింపులు చేస్తూనే ఉంది. మరోపక్క ఖైదీల కుటుంబాలకు మనోధైర్యం కల్పించే బాధ్యతను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీసుకుని స్వయంగా ప్రతి కుటుంబాన్ని కలిసి వారిలో విశ్వాసాన్ని నింపారు. మరణశిక్షను సాధారణ జైలు శిక్షగా ఖతార్ న్యాయస్థానం మార్చడం వెనుక పెద్ద కసరత్తే జరిగింది. అక్కడి మీడియాలో ప్రచురితమైన కథనాలకు అనుగుణంగా సరైన ఆధారాలు లభించకపోవడం, ఖతార్ ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోడీ ఖైదీల విడుదలపై పట్టుబట్టడంతో అక్కడి రాజు హమీద్ అల్థానీ మనసు మార్చుకునేలా చేశాయి. న్యాయస్థానం విధించిన సాధారణ జైలు శిక్షను కూడా రద్దు చేస్తూ ఖైదీల్ని విడుదల చేస్తూ భారత్కి శుభవార్త చెప్పారు. ఖతార్ జైల్లో 18 నెలలుగా శిక్ష అనుభవిస్తున్న 8 మంది ఖైదీలు ఈ శుభవార్తతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి ఆనందానికి అవధుల్లేవు. మృత్యువుని జయించి కుటుంబ సభ్యుల్ని కలుస్తామని కల్లో కూడా అనుకోలేదని, ఇదంతా ప్రధాని మోడీ, ఖతార్ ఎమిర్ హమీద్ అల్థానీ కృషి వల్లే ప్రాణాలతో బయటపడగలిగామని విడుదలైన ఖైదీలు మీడియాతో పేర్కొనడం మన దేశ దౌత్య విజయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలపై గతంలో సౌదీ, బహ్రెయిన్, యుఏఈ, ఈజిప్ట్ దేశాలు ఖతార్ వెళ్లే జల, వాయు, భూమార్గాల్ని దిగ్బంధించాయి. ఈ కష్ట సమయంలో భారత్ ఖతార్కి అండగా నిలిచింది. నిర్మాణ సామగ్రి, ఆహార పదార్థాల ఎగుమతుల్ని కొనసాగించింది. ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ, సహకార రంగ ఒప్పందాల మేరకు ఖతార్కు అన్ని రకాల సేవలు అందించింది. మనకు అవసరమైన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని పెద్ద ఎత్తున భారత్ దిగుమతి చేసుకుంటోంది.